హాయ్ హలో నమస్తే. ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచం అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హింస తలపెట్టి 29 మందిని హతమార్చటం అనేది తీవ్రమైన చర్య. దాన్ని మనం ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. మరి ఈ సంఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు సౌదీ అరేబియాలో విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన భారతదేశానికి తిరిగి రావటమే కాకుండా అమిత్ షా గారిని ఘటనా స్థలానికి వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణ చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా సౌదీ అరేబియా నుంచి వచ్చిన వెంటనే అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేసి అందులో ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది మనం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అభినందించవలసిన అవసరం ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, భారత ప్రభుత్వం 5 కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచి వేయాలన్న సంకల్పానికి 5 నిర్ణయాలు పనికొస్తాయని చెప్పి మనం ఆశించవచ్చు. సింధు జల ఒప్పందంపై నిషేధం అన్నారు. అంటే సింధు జలాలని భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపు వాళ్ళకి తాగటానికి తాగు నీటి కోసం ఎప్పటి నుంచో ఆ జలాలు ఒక ఒప్పందం ప్రకారం పంపిస్తూ ఉన్నాం. దాన్ని బంద్ చేయాలని నిర్ణయం ఉందే, పాకిస్తాన్కి ఇది తీవ్రమైన పెద్ద చెంపదెబ్బగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంతేవిధంగా పాకిస్తాన్ పౌరులకి వీసాల జారీలపై కూడా నిషేధం విధించారు. అంటే పాకిస్తానీకి వీసాలు ఇవ్వరో అంటే దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం అనేది మెడికల్ హబ్గా తయారైన సందర్భం. మరి పాకిస్తాన్ నుంచే కాదు రకరకాల దేశాల నుంచి మెడికల్ ట్రీట్మెంట్స్ కోసం భారతదేశం రావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పరచుకున్నారు. అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళందరికీ వీసాలు రద్దు చేయటం అనేది కూడా ఒక తీవ్రమైన మంచి డెసిషన్గా మనం తీసుకోవచ్చు. 2 దేశాల హై కమిషన్స్లో నియమించిన అధికారుల సంఖ్యను తగ్గించే ఒక నిర్ణయం తీసుకున్నారు. 3వ నిర్ణయం. 4వ నిర్ణయం ఏమంటే ఎస్వీఎస్ఈ వీసాల కింద భారతదేశ పాకిస్తాన్ పౌరులకు 48 గంటల గడువు విధించడం అనేది 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే అటారీ వాఘా సరిహద్దును వెంటనే మూసేసేయటం. ఆ సరిహద్దు ద్వారా పాకిస్తాన్ దేశస్తులు చొరబడుతున్నారు ఒక అనుమానంతో ఆ సరిహద్దును వెంటనే మూసేయటం. భారతదేశం స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంటు అత్యవసరమైన అత్యున్నత స్థాయి సమావేశం పెట్టి ఈ ఉగ్రవాదులు చేపట్టిన చర్యలను ఖండిస్తూ తీసుకున్న 5 నిర్ణయాల వల్ల పాకిస్తాన్కి ఒక మంచి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈ నిర్ణయాల వల్ల చెప్పినట్టు అవుతూ ఉంది. అయినప్పటికీ మనం గమనించినట్టయితే ఈ ఉగ్రవాదులు ఈ చర్యలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఫోటోలు కనపడకుండా జాగ్రత్త వహించారు. ఎక్కడ కూడా ఫోటోలో క్యాప్చర్ కాలేదు. రెండోది వాళ్ళ వేషధారణ కొన్ని ఫొటోస్లో మనకు క్యాప్చర్ అయింది. దీనివల్ల మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదుల చర్యగా దీన్ని మనం ఖచ్చితంగా ఇప్పటివరకు వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ తీసుకున్న ఈ 5 నిర్ణయాల్ని మనం సమర్థిస్తూ వీటి వల్ల పాకిస్తాన్కి కానీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఏ దేశానికైనా ఒక కఠినమైన హెచ్చరికగా దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది.